ఇది ఒక 22వ కీర్తన, 23వ కీర్తన, 24వ కీర్తన అనేది ఈ మూడు ఒకదానికొకటి సంబంధమై ఉన్నది. 22వ కీర్తన ఏంటంటే అక్కడ సిలువను గూర్చినది ఉన్నది. ఆ సిలువను గూర్చిన అనుభవం కలిగిన వాళ్ళే క్రీస్తు నా కొరకు చనిపోయి తిరిగి లేచిండనే నమ్మిన వాళ్ళే ఈ 23వ కీర్తనను అర్థం చేసుకోగలరు. ఈ 23వ కీర్తనలు ఎప్పుడేమనగలరంటే యెహోవా నా కాపరి అని అనగలరు. 22వ కీర్తన యొక్క అనుభవం నీకు లేకపోతే నీవు ఈ కీర్తనను నీవు చదవలేవు. ఈ కీర్తన నీవు సరైన రీతిగా అర్థం చేసుకోలేవు. ఎందుకంటే ఈయన మనకు ఎలాంటి కాపరి అయి ఉన్నాడంటే పరిశుద్ధ గ్రంథంలో అనేక రీతిలుగా ఈ యొక్క కాపరి యొక్క క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలు ఉన్నాయన్నట్టు మనకు తెలుసు. మరి యొక్క కాపరి ఏంటంటే గొప్ప కాపరి అయి ఉన్నాడు. ఎందుకంటే దావీదు మహారాజు కాకముందు ఆయన యొక్క గొర్రెల కాపరి అయి ఉన్నాడు. ఆయన గొర్రెల్ని ఏ రీతిగా కాచుకున్నాడో ఆ అనుభవంను తన యొక్క అవసాన కాలం ముందు తన వృద్ధాపంలో రాసిన యొక్క కీర్తన అని మరి భక్తులు అంటూ ఉంటారు. తన అనుభవం చిన్నప్పుడు ఏ రీతిగా ఆ యొక్క యవన కాలంలో గొర్రెల్ని ఏ రీతిగా తను కాపాడినాడో అదే రీతిగా యెహోవా నా కాపరి అంటున్నాడు. ఇక్కడ నా వ్యక్తిగతమైన కీర్తన అయి ఉన్నది. ఇది పర్సనల్ కీర్తన అయిన ఏ సందర్భంలోనైనా ఎవరైనా అందరం కలిసి చదువుకోవచ్చు, వ్యక్తిగతంగా మనం చదువుకోవచ్చు. యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరి అంటే ఏంటంటే ఇది నడిపింపగలడు. అది ఈ కీర్తన అనేది నడిపింపు. మనం ఏ రీతి ఏదన్నా సందిగ్ధావస్థలో మనం ఉంటే, ఎటుతోచని స్థితిలో మనం ఉంటే నడిపింపు కొరకు, మన గైడెన్స్ కొరకు ఈ కీర్తనను నువ్వు చదువుకోవచ్చు. అదే రీతిగా దిద్దుబాటు, కరెక్షన్. నీకేదైనా కరెక్షన్ ఉంటే, నీలో ఏదన్నా పాపం పదే మనల్ని ఏలుతూ ఉంటే, వెంబడిస్తూ ఉంటే, వెంటాడుతూ ఉంటే ఈ కీర్తన మనకు ఆదరణ కలిగించగలదు. అదే రీతిగా బలమును ఇవ్వగలదు. ఒక కాపరిని ఎదుట ఉన్నాడంటే నీకు ఎంత బలం ఉంటుంది. ఏదైనా ఒక పైల్వాన్ కానీ, ఒక హీరో కానీ ఎవరైనా నీ ముందర ఉంటే నీకు ఎంత ధైర్యం ఉంటుంది. ఒక ధనవంతుడు నీ ముందర నీకు ఆసరగా ఉంటే, నీకు ఒకవేళ ఉంటే నీకు ఎంత బలము ఉంటుంది. అదే రీతిగా ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకుంటే ఎంత బలము మనకుంటుంది. లోకంలో ఒకవేళ వేరే వాళ్ళని చూసి రాజులను నమ్ముకుంట కంటే, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను నమ్ముకుంట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఏ మనిషి అయినా ఎప్పుడైనా మనకు వాళ్ళకు అవసరం ఉంటే మనకు ఆదరించవచ్చు, కానీ లేకపోతే వాళ్ళు ఒకవేళ మనం విడిచిపెట్టవచ్చు. కానీ ఈయన గొప్ప అన్ని సందర్భంలో మనకు బలం నిచ్చేవాడై ఉన్నాడు. అదే రీతిగా ఓదార్పు. మన దుఃఖ సమయంలో మనం ఎటుతోచని స్థితిలో ఉన్నప్పుడు, ఆర్థిక రీతికి కానీ శరీరీతి కానీ కృంగిన సమయంలో కూడా ఓదార్పునిచ్చే కీర్తన అయి ఉన్నది. సేద తీర్చుట, రిస్టోర్, తిరిగి రిస్టోర్ చేస్తూ ఉంటాడు. మనం ఒక బలహీనమైపోతాం. కొన్ని సందర్భాల్లో నిరుత్సాహము, నిరాశ అనేది, మన నిస్పృహ అనేది మనం ఆవరించి ఉంటుంది. ఏ పని చేయాలన్నా ఇవన్నీ ఏంటంటే మనం కోరుకో అవసరం లేదు, ఆటోమేటిక్గా వస్తాయి. అవి మన యొక్క ఆదామవల స్వభావమే అనుకోండి, సాతాను స్వభావమే అనుకోండి. మనము ప్రాక్టీస్ చేయ అవసరం లేదు. మరి ఆయన రిస్టోర్, తిరిగి మన యొక్క బలమును ఆ నిరాశ నిస్పృహల నుంచి పైకి తెచ్చేవాడై ఉన్నాడు. ఈ కీర్తన మనకు ఆ రీతిగా ఆదరించగలదు. అదే రీతిగా ఆహారమును అనుగ్రహించగలదు. శరీరీతికమైన ఆహారం అని కాదు. శరీరీతిగా నీకు ఒకవేళ కరువు కాలం ఉంటే మనకు ఆహారం పుట్టవచ్చును, ఎక్కడైనా ఎవరైనా మనకు ఇవ్వచ్చును. కానీ ఇక్కడ ఆత్మీయ ఆహారము ఏంటంటే పచ్చిక గల చోట్లలో, ఆ గొర్రెలను ఏమంటారు, పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండజేను. ఆహారము ఆయన, జీవాహారము నేనే అంటాడు. మన ఆత్మకు కావలసిన ఆహారం. ఒకవేళ మనము ఒక దినము 2 దినాలు దేవుని జీవాహారం తినకపోతే మన ఎంత నిస్సత్వగా ఉంటామన్న, మనం సత్వ లేకుండా ఉంటాం, బలహీనంగా ఉంటాం. ఏదో తింటూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాము, అటు ఇటు వెళ్తూ ఉంటాం. కానీ ఏదో ఒక మనల్ని వేధిస్తూ ఉంటుంది. మనల్ని ఏదో రకంగా మనం ఈరోజు నీ దేవుని వాక్యము తినలేదు, దేవుని వాక్యముని చదవలేదని మనం బాధపడుతూనే ఉంటాం. సో కాబట్టి ఈ యొక్క ఆత్మకు కావలసిన ఆహారము కూడా అనుగ్రహించే కీర్తన అయి ఉన్నది. అదే మాదిరిగా ఏంటంటే సంరక్షణ, ప్రొటెక్షన్. ఈ లోకంలో ఎవరైనా పెద్ద గొప్ప వాళ్ళకే ప్రొటెక్షన్ లేదు.
ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వాళ్ళు కూడా ఒక ప్రెసిడెంట్స్ కూడా హత్య చేయబడ్డారు. మన దగ్గర ఇందిరాగాంధీ కూడా హత్య చేయబడ్డారు. వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది చెప్పండి. అందుకే దావీదు మహారాజు అన్నాడు, నా కోట, నా కొండ, నా ఆశ్రయదుర్గము సమస్తము నీవే అన్నాడు. సో కాబట్టి ఆయన సంరక్షణ, ప్రొటెక్షన్, ఆయన అన్ని విధాలుగా మనల్ని ప్రొటెక్షన్ చేయగలుగుతాడు. అదే ఒకటేమిటి అంటాడు, సిలువ నుండి సింహాసనం వరకు సరిపోనంటే ఈ కీర్తన. సిలువ నుండి సింహాసనం వరకు, ఆ యొక్క పరలోక రాజ్యంలో దేవుని యొక్క సింహాసనం వరకు కూడా ఈ కీర్తన నడిపించగలదు. యెహోవా నా కాపరి మనం అనగలుగుతామా? మన యొక్క రక్షణ అనుభవం ఉండాలి. రక్షణ అనేది ఒక్కసారి బ్యాప్టిజం తీసుకుంటే వచ్చేస్తుంది, కానీ అనుభవం అనేది ఉన్నదా? ఎక్స్పీరియన్స్ అన్నదా? ఏదైనా ఒక జాబ్కి వెళ్ళినామంటే నేను ఎక్స్పీరియన్స్ అడుగుతారు, ఎక్కడ చేసినావు, ఏమున్నది అనే పాస్ట్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు. అది దొంగదా లేదా అని, అది దొంగదా నువ్వు చేసినావా లేదని ఎంక్వైరీ కూడా చేస్తూ ఉంటారు. నీ యొక్క సర్టిఫికెట్స్ కూడా కరెక్టా లేవని ఎంక్వైరీ కూడా చేస్తూ ఉంటారు. అదే మాదిరిగా మన యొక్క రక్షణ అనేది యెహోవా నా కాపరి అంటే మనకు 22వ కీర్తన అందుకే ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రవచన రీతిగా దావీదు మహారాజు యేసుక్రీస్తు యొక్క శిలువం గురించి ముందే రాసిపెట్టి ఉన్నాడు అక్కడ. ఆ శిలువ అనుభవం అనేది నీవు లేకపోతే యెహోవా నా కాపరి అని నీవు అనలేవు. అదే రీతిగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. ఏది దరిద్రత అనేది, ఏది అనేది, ఏదైనా కలిమి లేమి అనేది కలిగిందంటే అది కేవలం మన యొక్క అవిధేయతనే ఉన్నది. దేవునికి సరియైన రీతిగా మనం అవిధేయత గనపరచనందుకే ఆజ్ఞాతిక్రమమే పాపం అంట. దేవుని యొక్క ఆజ్ఞలను సరియైన రీతిగా అనుసరించక, ఆయనకు సరియైన ప్రాధాన్యత ఇవ్వకుండా మన ఇష్టానుసారంగా మన చిత్తానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఉంటే మనకు లేమి లేని కలిమి అనేది కలుగుతూ ఉంటుంది. సో కాబట్టి మరి దేవుడైతే ఏమంటాడు? ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఎవరన్నా తీస్తే చదవండి. ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునని వాగ్దానం మనకున్నది ఇక్కడ. కాగా నా దేవుడు ఇక్కడ తన ఐశ్వర్యం, ఎంత ఐశ్వర్యం ఉన్నదండి దేవునికి, లెక్క పెట్టగలుగుతామా? ఇక్కడ కొంత మన యొక్క ప్రపంచంలో కోటీశ్వర్లు, కుబేర్లు ఎంత ఉంటారని పేపర్లో వేస్తూ ఉంటారు, వాళ్ళకి ర్యాంక్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళకు. కానీ దేవుని యొక్క ఐశ్వర్యము ఎప్పుడైనా ఎవరైనా లెక్క పెట్టగలుగుతారు? ఎన్ని కోట్లు, ట్రిలియన్స్ అంటే ఒక్క ట్రిలియన్కు 47 జీరోస్ ఉంటాయి. అన్ని ట్రిలియన్లు ఉన్నాయి, లెక్క పెట్టలేమది. ఆయన యొక్క జ్ఞానము అపరిమితమైనది, ఆయన యొక్క ఐశ్వర్యము అపరిమితమైనది, దాన్ని లెక్క పెట్టలేము మనం. అందుకే కాగా నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందే మనకు అన్ని. ఎందుకంటే ఆయన యొక్క మనకు శాంతికరమైనాడు, ఆయన ఉత్తరవాది అయినాడు, ఆయన రిప్రజెంటేటివ్ మనకు. ఆయన ద్వారానే మనకు ప్రతి విధమైన ఆశీర్వాదాలకు మనం పాత్రులం అవుతాం. ఆయన కుమారులు లేనిది, క్రీస్తు యేసు లేనిది మనకు రక్షణ లేదు, మనకు ఆశీర్వాదం లేదు, ఐశ్వర్యం లేదు, ఏమీ లేదు మనకు. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము అంటాడు. మీ ప్రతి అవసరం ఏదైనా కూడా ఏంటంటే మనకు కండిషనల్గా ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించు వారికి అంటాడు. దేవుణ్ణి ప్రేమించాలి, సమస్తమును సమకూడి జరుగుతున్నది అని రోమీలకు రాసిన పత్రిక 8:28 అంటాడు. ఆయనను ప్రేమించాలి, ఆయనకు ప్రాధాన్యత ఇస్తే ఏ విధమైన కలిమి లేమి అనేది మనకు ఉండదు. సో కాబట్టి మీ ప్రతి అవసరమును మీకు తీర్చున్నాను. అదే రీతిగా మనకు సమయం లేదు కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం కూడా ఎప్పుడు మనం జ్ఞాపకం చేస్తున్నాం మన సంఘంలో. కాబట్టి మీరు ఆయన రాజ్యంను నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించి. ఇది కూడా కండిషనలే. ఆయన నీతి, ఆయన రాజ్యము, ఆ రాజ్యము శాశ్వతమైనది, ఆ రాజ్యము నిత్యం ఉంటుంది. అది ఈ రాజ్యాలు కూలిపోయినాయి. ఐగుప్తు రాజ్యం కూలిపోయింది, సామ్రాజ్యం కూలిపోయింది. బబులోన్ రాజ్యం కూలిపోయింది, గ్రీకు సామ్రాజ్యం కూలిపోయింది, రోమా సామ్రాజ్యం కూలిపోయింది.
ఇప్పుడు వచ్చే యాంటీ క్రైస్ట్ యొక్క రాజ్యం కూడా కూలిపోతుంది. ఆ రాజ్యాల కంటే కూడా ఇది 4 రెట్లు 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది రాబోయే రాజ్యం. అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన కంటే కూడా మరి గొప్ప రాజ్య స్థాపన ఇప్పుడు జరగబోతున్నది. అన్నిటికంటే కూడా ఆ రాజ్యము శాశ్వతమైన. అందుకే కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతియు మొదట వెతుకుడి, అప్పుడు అన్నీయో మీకు అనుగ్రహించబడును. ఏమీ కొదువ ఉండదు మీకు. అవన్నీ వెతకక మనము లోక సంబంధమైనది, క్షయమైన వాటిది, పాడయ్యే వాటిని మనం ఎక్కువగా ఆశిస్తుంటాం. కాబట్టి ఆయన యొక్క ఆశీర్వాదంలో మనకు కలిమి లేమి అనేది మనకు కలుగుతూ ఉంటుంది. సో అదే రీతిగా సామ్స్ 34:9-10 చాలా చక్కగా ఉంటుంది. కీర్తనలు 34వ అధ్యాయం 34 కీర్తనలు 9వ వచనం 10వ వచనం కూడా చదువు. యెహోవా భక్తులారా, ఆయన యందు భక్తులారా అంటున్నాడు. అక్కడ ఒకటి మాట ఉంచుకో, ఆయన యందు సరి అయిన రీతిగా భయభక్తులు కదా. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయో కొదువ లేదు అంటున్నాడు. సింహం పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువైన ఉండదు. ఇక్కడ భయభక్తులైనది ఉన్నదా? దేవుడంటే భయం అనేది ఉన్నదా? దేవుడంటే భయం అనేది ఉన్నదా? క్యాజువల్గా తీసుకుంటున్నామా? దేవుని సన్నిధికి మీరంటే నా భయం లేదా అని ఇశ్రాయేళ్లను యూదులను దేవుడు అడుగుతూ ఉంటాడు. ఆయన భీకరమైన నామం. ఆయనను సరియైన రీతిగా స్మరించకపోతే, ఆయన భీకరత్వము నీవు ఒకవేళ గ్రహించకపోతే క్యాజువల్గా అంటున్నావేమో. కోరావు తన యొక్క సహచరులు పాపం చేసినప్పుడు ఏం జరిగింది? మోషకు అహరోనులకు ఎదురు తిరిగినప్పుడు ఏం జరిగింది? భూమి చీల్చబడ్డది. భూమి చీల్చబడి ఎంతనే వాళ్ళ ఉన్న గృహాలు అందరందులో కుంగిపోయినారు. ఆయన కోపము అలాంటిది. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి మనం ఆయన విషయంలో మనము మరి భయభక్తులు, ఈ భయం ఏ రీతిగా ఉన్నది? భక్తి అనేది మనకున్నదా? భక్తి ఉండొచ్చు, భయం అనేది ఉండదా? భయం లేనితనంను బట్టి మనము ఎన్నోసార్లు ప్రవర్తిస్తుంటాం. ఆయన సన్నిధికి వచ్చట విషయంలో కానీ, ఆయనతో గడుపుట విషయంలో కానీ, లేకుంటే మనం ఇష్టం వచ్చినట్టు మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కానీ, మన నోటికి ఏది వస్తే అది మాట్లాడుకోవడం కానీ, ఏదైనా భయం అనేది లేకుంటేనే మనకు అర్థం. కాబట్టి భయభక్తులు కలిగిన వాళ్ళకేది సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువైన ఉండదు అంటాడు. ఎందుకు కొదువ ఉన్నది? ఒకసారి ప్రశ్నించుకుందామా? సో కాబట్టి ఈ కీర్తన అన్ని విషయాలకు చాలా చాలా ట్రెజర్స్ అన్నట్టు, ధననిధిగా ఈ యొక్క కీర్తనను మనం తీసుకోవచ్చు. అదే రీతిగా ఇంకా మనం కిందికి చదువుకోవచ్చు. శాంతి పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండ చేయను అంటాడు. పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండ చేయను. గొర్రెలకు కావాల్సింది పచ్చిక, పుష్టిగా ఉంటాయి, లేకుంటే బలహీనంగా ఉంటాయి. మరి గొర్రెలు మేకలు కాస్తూ ఉంటాడు. ఈ మధ్యన అన్ని ప్లాట్స్ అయిపోయినాయి, అన్ని ప్లే గ్రౌండ్స్ అయిపోయినాయి. మరి గొర్రెలకు తినడానికి మరి గడ్డి లేదంట. సో కాబట్టి గొర్రెలకు గడ్డి లేకపోతే ఆయనకి ఎంత బాధ ఉంటుంది. అవి పుష్టిగా ఉంటాయి, ఆయనకి వ్యాపారం సరిగా జరగదు. సో కాబట్టి ఏంటంటే పచ్చిక గల చోట్లలో ఆయన పరుండ చేస్తాడు. ఈయన పచ్చిక గల చోట్ల, పచ్చిక అంటే విశ్వాసికి, గొర్రెకు అంటే మనకు విశ్వాసికి కావాల్సిందంటే జీవాహారం. ఎక్కడ దొరుకుతుంది అది? నీ వ్యక్తిగతంగా ధ్యానిస్తే, ఆయనకు ఒక సమయం ఇస్తే, కుటుంబ రీతిగా మనం ప్రార్థన చేస్తే అక్కడ మనకు ఆ జీవాహారము పచ్చిక అనేది దొరుకుతూ ఉంటుంది. దేవుని మందిరంలో మనకు దొరుకుతూ ఉంటుంది. దేవుని మందిరంలో మనకు ఈ పచ్చిక అనేది, ఇది మన ఆత్మకు కావలసిన జీవాహారం మెండుగా సమృద్ధిగా దొరుకుతుంది. అందుకే పదే రాని సేవకులు ఇక్కడ ఎవరు నిలబడినా వాళ్ళు చెప్తూ ఉంటారు, దేవుని సన్నిధికి రండి. ఏదైనా ఆటంకములు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఏదైనా ఉన్నా ఇక్కడ వాక్యం క్లియర్గా ఉన్నది. నీ కలిమిలో లేమిలో సమస్తము నేను నీకు ఇస్తానంటాడు. మొదట నా రాజ్యం నా నీతిని అప్పుడు అన్నీయో అనుగ్రహించిన. మనకు అన్ని వాగ్దానాలు తెలుసు,
మరి ఎందుకు దేవుని సన్నిధికి రావడానికి జంకుతి మరి కొన్నిసార్లు? అందుకే మనకు కలిమి అనేది, లేమి అనేది ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ పచ్చిక అనేది జీవాహారం, మనకు ఆత్మకు కావాల్సిన జీవాహారం. మరి యోహాను సువార్త 6వ అధ్యాయంలో నేనే జీవాహారం అన్నాడు. యేసుక్రీస్తే జీవాహారం. ఒకవేళ శరీరీతిగా ఆహారం లేకున్నా పర్లేదు, కానీ ఆత్మీయ రీతిగా ఆహారం దొరికితే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, దాని ప్రాధాన్యత సరైన రీతిగా నీకు గ్రహిస్తే ఏదైనా అక్కడ వదిలేసి ముందు దేవుని సన్నిధికి నీవిస్తావు, దేవునికి ప్రాధాన్యత ఇస్తావు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన అంటే గొర్రెలకు ఆ యొక్క గలగల అనే శబ్దము కానీ ఆ యొక్క ప్రవాహంలో ఉన్న భయం ఎక్కువ. పిరికిది గొర్రె, ఒకరి మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ గొర్రె. అందుకే మరి ఇశ్రాయేల్ దేశంలో కానీ అక్కడ ఏం చేస్తారంటే మరి ఒక గోతి దవ్వుతారు. ఒక పెద్ద గోతి దవ్వి దాని నుంచి ఆ నది దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంటే ఆ నీళ్ళు ఇక్కడ డైవర్ట్ చేసి ఆ గోతిలో నింపుతారు. అప్పుడు వచ్చి ఈ గొర్రెలు వచ్చి అక్కడ తాగుతాయంట. అప్పుడు ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉండవు. సో శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించును, నా ప్రాణమునకు సేద తీర్చును. రిస్టోర్ చేస్తాడు ఆయన. అదే రీతిగా తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించును. ఆయన నీతిమంతుడైన. అదే గాఢాంతకారపు లోయలో నేను సంచరించినను, డెత్ ఆఫ్ వ్యాలీ అంటారు ఇంగ్లీష్లో, బాగుంటుంది. మరణాంతకారపు లోయలో, గాఢాంతకారపు లోయలో మరణం ఆవరించినప్పుడు కూడా మనం మరణ పాత్రులమైనాం, నరక పాత్రులమైన, శాపగ్రస్తులమైనాం. దినదినము మరణంకు భయపడుతూ ఉంటాం. ప్రతిసారి రోజుకు ఒక్కసారి జ్ఞాపకం, అరే నేను కొద్దిగా అయితే నేను చనిపోతుంది, కొద్దిగా అయితే నేను యాక్సిడెంట్ అవుతుండే. గాఢాంతకారపు లోయలో సంచరించినను, ఎందుకంటే ఆ మరణంను, ఆ పాతాళంలోకి వెళ్ళి ఆయన జయించి ఉన్నాడు. మనకి ఏ విధమైన భయం లేదు. అందుకే జడియను వెరువను అని ఇంతకుముందు పాటలు వాడుకున్నాం. ఆయన మరణంనే జయించిన. ఎందుకు మరణం అన్నవారు? అది మరణం అనేది అది శాశ్వతమైనది కాదు. విశ్వాసి అయిన వాళ్ళకి అది ఒక ఎడబాటు అంతే. మరణం అంటే మనం ఆహ్వానించే స్థితిలో ఉండాలి, సంతోషించే స్థితిలో ఉండాలి. నా దేవుని దగ్గరికి వెళుతున్నాను, నా గృహానికి వెళుతున్నాను అనే భావన మనకు కలిగి ఉంటే ఎందుకు మనం మరణకు భయపడతాం? సో కాబట్టి గాఢాంతకారపు లోయలో సంచరించడనే అపాయం. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డు కర్రయు నీ దండం నన్ను ఆదరించును. మరి దుడ్డు కర్ర, మరి నీ దుడ్డు కర్ర ఏంటంటే ఇతరుల నుంచి రక్షణ ఉంటుంది. దండము అంటే మనల్ని శిక్షించడానికి ఉన్నది. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచు, నూనెతో నా తల అంటి ఉన్నావు. శత్రువుల యొద్ద భోజనం ఎవరైనా శత్రువులు ఆహారం పెడతారా? ఆయన చూసుకుంటున్నాడు. ఆయన వాళ్ళను అణిచివేసి వాళ్లకు బుద్ధి కలిగించి నీకు ఆహారం ఇవ్వగలుగుతాడు, నీకు విందు ఇవ్వగలుగుతాడు ఆయన. నూనెతో నా తల అంటి ఉన్నావు. పరిశుద్ధాత్మ అనేది మనకిచ్చినాడు. పరిశుద్ధాత్మ లేకపోతే మనం బలహీనమవుతాం. నా గిన్నె నిండి పొర్లుచున్నది అని ఆశీర్వాదాల్లో నిండిపోతూ ఉంటాయి. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చున్నాడు. కృపాక్షేమములు ఇవన్నీ సరైన రీతిగా నిర్వర్తిస్తే కృపాక్షేమములే నా వెంట వచ్చు. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. దావీదు మహారాజు యొక్క నిర్ణయము ఎంత చక్కగా ఉన్నది. చిరకాలము అంటున్నాడు. ఆయన మందిరంలోనే క్షేమము, భద్రకాలు. నీ మందిరంలోనే, ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషములు కలవు, జీవము గలదు. కాబట్టి ఆయన మందిరంలో అందరం కలిసి ఇంత గొప్ప కాపరి మనకున్నాడు. కాబట్టి మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, ఆత్మల కాపరి అని ఇంకా అనేక రీతిలుగా ఎన్ని కాపర్లన్నీ అన్ని కాపర్లు వేసుకోవచ్చు. ఇంత గొప్ప కాపరి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. నేను గొర్రెలకు మంచి కాపరి, మంచి గొర్రెల కాపరి తన గొర్రెల నిమిత్తమై ప్రాణం నడిపిస్తుంది. అందుకే 23వ కీర్తన చదివినా కూడా, మరి యోహాను సువార్త 10వ అధ్యాయం కూడా, యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయం కూడా, ఇవి మూడు కలిపి చదువుకుంటే ఆయన కాపుదల, భద్రత, షెపర్డ్నెస్ అనేది మనకు సరైన రీతిగా అవగాహన కలుగుతుంది. సో కాబట్టి ఇంత గొప్ప కాపరి, ప్రధాన కాపరి మనకున్నాడు. కాబట్టి ఆత్మల కాపరి ఉన్నాడు. కాబట్టి గొప్ప కాపరి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క దేవాది దేవుని ఆరాధిద్దాం, గణపరుద్దాం, మహిమపరుద్దాం. ప్రేరేపింపబడిన ఒకరి తర్వాత ఒకరు ఆరాధిద్దాం, గణపరుద్దాం.